పితృస్తుతి. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు ఈ పితృస్తుతి గురించి చెప్పారు. మహాళయ పక్షాల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ స్తోత్రాన్ని ఎక్కువ రోజుల్లో కానీ, మహాళయ పక్షం అన్ని రోజుల్లోనూ, లేదంటే మీకు వీలైనప్పుడు కనీసం ఒక్కసారి కానీ పఠించి తల్లిదండ్రులకి పెద్దలకి నమస్కరిస్తారు. వాళ్ళ పాపకర్మలు నశించి వాళ్ళు తరిస్తారు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ దినమందు తద్దినం పెట్టే రోజు, పితృశ్రాద్ధం నాడు, లేదా ప్రతిరోజు ఉదయం, లేదంటే ప్రతి పుట్టినరోజు నాడు, వాళ్ళ పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు అయితే అప్పుడు ఆ రోజు తమ తల్లిదండ్రులకు నమస్కరించి ఈ పితృస్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి దుర్లభమైనదంటూ ఏదీ ఉండదు. వాళ్ళు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. వాళ్ళ పాపకర్మలన్నీ నశించిపోతాయి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధం పెట్టే దినంలోనే కాకుండా ప్రతిరోజు ఎవరు చదువుకుంటారో వాళ్ళకి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వాళ్ళ పితృదేవతల విషయంలో ఏవైనా తప్పులు చేశామని బాధపడుతూ ఉంటే వాళ్ళు పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులని నేను సరిగా చూసుకోలేకపోయాను, లేదంటే వాళ్ళకి ఈ విధంగా నేను అపచారం చేశాను, వాళ్ళ విషయంలో నేను ఈ తప్పు చేశాను అని చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు పశ్చాత్తాపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ పశ్చాత్తాపడుతూ ఈ స్తోత్రాన్ని కనుక పఠిస్తే వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఈ చదివిన వాళ్ళని వాళ్ళు అనుగ్రహిస్తారు. సరేనైనా పోన్లే నీకు తెలియకేదో తప్పు చేసావు అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళని దీవిస్తారనమాట, సుఖంగా ఉండు అని. దీన్ని ఎవరైతే వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళ దగ్గర చదువుతారో వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకని ఈ స్తోత్రాన్ని రోజు చదువుకోవచ్చు, తద్దినం పెట్టే రోజు చదువుకోవచ్చు, లేదా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకోవచ్చు. ఎప్పుడు చదివినా కూడా మంచి జరుగుతుంది దీనివల్ల. అటువంటి స్తోత్రాన్ని బ్రహ్మదేవుడు చెప్పారు. ఈ స్తోత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మోవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. దీని అర్థం ఏంటంటే, ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖాలు కలుగుతున్నాయో అలాంటి మహాత్ములైన నా పితరులకి నమస్కారములు. వాళ్ళ వల్లే కదా మనకి జన్మ వచ్చింది. మన ముత్తాత వల్ల తాత జన్మించారు, తాత వల్ల తండ్రి జన్మించారు, తండ్రి వల్ల నేను జన్మించాను. అలాగ మన వంశంలో ఉన్న మూల పురుషుల నుంచి మనం ఇక్కడ దాకా వచ్చాం. అందుకని ఎవరి వల్ల అయితే ఈ జన్మ వచ్చిందో వాళ్ళ ఆశీస్సులు మనకి కలగాలని కోరుకుని ఆ పితృదేవతలకి నమస్కారం చేసుకుంటున్నాం అన్నమాట. రెండో శ్లోకం. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. కరుణాసాగరాయ చ. సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వాళ్ళు, సకల పుణ్య తీర్థాలకి ఆలవాలమైన కరుణా సముద్రులైన మా పితృదేవతలకు నమస్కారములు తెలియజేస్తున్నాను. వీళ్ళు స్వర్గంలో ఉండే దేవతలతో సమానం, సకల పుణ్యతీర్థాల వంటి వారు వీళ్ళు. మన మీద కరుణా సముద్రులు వీళ్ళు. మనం పూజిస్తే వీళ్ళు మన పైన కరుణ వర్షం కురిపిస్తారు. అటువంటి కరుణా సముద్రులైన మన పితరులకి నమస్కారము అని చెప్పుకుంటున్నాం అన్నమాట. మూడో శ్లోకం. నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధ క్షమినే సుఖాయ సుఖదాయ చ. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులైన నా పితృదేవతలకి నమస్కారం. నేను ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే నా పితృదేవతలకు నమస్కారం.
వాళ్ళు పితృదేవతలు చాలా సులభంగా సంతోషిస్తారనమాట. మనం వాళ్ళకి నమస్కరించగానే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి తద్దినం పెడితే ఇంకా సంతోషిస్తారు. అందుకని వెంటనే అనుగ్రహించేవారు శివస్వరూపులు వాళ్ళు. మనం ఆచరించే తప్పులు ఎల్లవేళలా క్షమిస్తూ ఉంటారు. అలాగని చెప్పి ఎప్పుడు తప్పులే చేస్తూ ఉంటాము, మీరు క్షమిస్తూనే ఉండండి అంటే అది ఎవరూ చేయరు. మనం ఒకసారి పొరపాటు తప్పు చేస్తే దాన్ని క్షమిస్తారు, తర్వాత తప్పు దిద్దుకోవాలి. వాళ్ళు అటువంటి క్షమించే గుణం కలిగిన మన పితృదేవతలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత శ్లోకం. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వల్లనైతే లభించిందో ఆ పితృదేవతలకి నమస్కారం. మనం ధర్మం ఆచరించడం కోసం వచ్చింది ఈ శరీరం. అటువంటి ఈ దుర్లభమైన మానవ శరీరం ఏ చీమో దోమో కోడో పందో ఏదో అయితే వాళ్ళు పందుల్ని కోళ్ళని చూడండి నరికేసి తినేస్తారు, దాన్ని మజ్జిగ కోసేసి. అటువంటి బతికుండగానే చంపేసే జన్మలు కాకుండా చక్కటి ధర్మం ఆచరించగలిగిన మానవ శరీరం లభించింది, దుర్లభమైన మానవ శరీరం. అటువంటి మానవ శరీరాన్ని నాకు అనుగ్రహించిన ఆ పితృదేవతలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ శ్లోకంలో. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోస్స గురవే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానాలు, తపస్సులు, హోమాలు, జపాలు చేసిన ఫలితం కలుగుతుందో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకి నమస్కారం. మన పితృదేవతలను చూస్తే అనేక తీర్థస్నానాలు, తపస్సులు, హోమాలు, జపాలు చేసినంత ఫలితం కలుగుతుందిట. మహాగురువులకు కూడా గురువులట పితృదేవతలు. అందుకని మన పితృదేవతలకి నమస్కారం చేసుకుంటే మనకి అంత ఫలితం లభిస్తుందని చెప్తున్నారు. యస్య ప్రణామస్తవనాత్ కోటి సహా పితృతర్పణం అశ్వమేధస్స తైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఎవరికి నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగాలతో సమానం. అటువంటి పితృదేవతలకి నమస్కారం. మన పితృదేవతలకి నమస్కరించిన తర్పణాలు విడిచిపెట్టిన అవి వందల కొలది అశ్వమేధ యాగాలతో సమానంట. మనకి ఇప్పుడు కలియుగంలో అశ్వమేధ యాగాలు లాంటివి లేవు అసలు. అవి వేరే యుగాల్లో ఉన్నాయి. కానీ అంత అశ్వమేధ యాగం అంటే రాజులు చేసేవారు అవన్నీ. ఒక రాజు చేసేటంత గొప్ప యాగాన్ని మనం కేవలం మన పితృదేవతలకు నమస్కరించినా వాళ్ళకి తర్పణాలు విడిచిపెట్టినా వస్తుందిట. అంత గొప్ప పితృదేవతలకి మనం కేవలం నమస్కారం చేసి వారికి గౌరవంగా వారి తిథినాడు తద్దినం పెడితే వాళ్ళు ఎంతో సంతోషించి మనని ఆశీర్వదిస్తారు. ఫలశ్రుతి. ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయితో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా నా తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం సతః సా ధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి. ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధన్నాడు లేదా ప్రతిరోజు ఉదయం తమ పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో వాళ్ళకి దుర్లభమైందంటూ ఏది ఉండదు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి. తల్లిదండ్రులకి తప్పనిసరిగా వాళ్ళ శ్రాద్ధ దినం నాడు తప్పనిసరిగా తద్దినం పెట్టాలి. అది పెట్టడం వల్లే వంశం అభివృద్ధిలోకి వస్తుంది. మనం ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉంటాం. వాళ్ళ ఇళ్లల్లో సరిగా తద్దినాలు పెట్టరు. పెట్టినా కూడా ఏదో నామక ఏదో చేసాంలే అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా శ్రద్ధగా తద్దినాలు పెట్టే వాళ్ళ కుటుంబాలు మీరే అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది ఆ కుటుంబాలు ఎంత సుఖంగా సంతోషంగా నడుస్తున్నాయో, వాళ్ళ వంశం ఎంత చక్కగా అభివృద్ధి చెందుతోందో. తద్దినాలు పెడితేనే వాళ్ళ ఇంట్లో
పిల్లలు పుడతారు. తర్వాత ఆ పితృదేవతలే మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. ఆ తాత ముత్తాత వాళ్ళే మళ్ళీ వాళ్ళ వంశంలో జన్మిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు సరిగా తద్దినాలు పెట్టనప్పుడు వాళ్ళు ఆగ్రహించి ఎందుకురా నీ కుటుంబంలో మళ్ళీ నేను పుట్టడం అనవసరంగాను అని చెప్పి వాళ్ళు బాధపడి తర్వాత ఆ కుటుంబంలో పిల్లలు పుట్టరు. అందుకని వంశం అభివృద్ధి చెందాలన్నా కూడా పితృదేవతల అనుగ్రహం కావాలి మనకి. తప్పనిసరిగా అందరూ కూడా చక్కగా శ్రద్ధగా తద్దినాలు పెట్టండి. ఎంతో మంచి జరుగుతుంది మీ కుటుంబాలకి. మీరే చూసుకోండి. అలా పెట్టిన తర్వాత మీ కుటుంబాలు ఎంత అభివృద్ధిలోకి వచ్చాయో మీరే చూసుకోండి. అది చాలా మంచి కార్యక్రమం. అది తప్పుడు పని కాదు. అలా చేస్తే మంచి జరుగుతుంది. చూసుకోండి, మీరే అబ్జర్వ్ చేసుకోండి. సరే, ఉంటాను. బాయ్.